గ్రంథవాగ్దనంబులన్ని నావి రాతి ఆజయంబు వరుస వచనము తాన దివ్య ప్రేమ వాగ్దనంబులు గ్రంథవాగ్దనంబులన్ని నావి. ప్రభునందు ప్రేమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. గత కొన్ని వారముల నుండి సోషల్ మీడియాలో స్వలింగ సంపర్కం అనేటువంటి వీడియోలు కరుణాకర్ సుగుణ గారి ద్వారా, ఇంకా కొంతమంది క్రైస్తవత్వం నుండే వచ్చింది, అది ఇజ్రాయెల్ జాతి నుండే వచ్చింది అనేటువంటి విధానంలో సోషల్ మీడియాలో వీడియోలు అప్లోడ్ చేశారని కొంతమంది సహోదరుల ద్వారా నాకు ఫోన్ కాల్స్ వస్తూ వచ్చాయి. అంత మాత్రమే కాదు, మీరేమైనా ఈ విషయంలో వీడియో ఏమైనా చేసి అప్లోడ్ చేయగలరా అని మా సబ్స్క్రిప్షన్స్ అడుగుతూ ఉన్నారు. కొంతమంది ఫోన్ ద్వారా సంఘస్థులు, సహోదరులు, సుప్రచితులు, పాస్టర్స్, సేవకులు, కొంతమంది విశ్వాసులు సైతం అడుగుతూ వచ్చారు ఫోన్ ద్వారా. కొంతమంది కలిసి కూడా అడిగారు. అయితే ప్రభు నాకు ఇప్పుడేం భారం ఇవ్వలేదు, కొంతకాలం ప్రార్థన చేస్తాను, ప్రభు భారం ఇస్తే ఖచ్చితంగా ఫోన్ ద్వారానే కాక ఒక వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని జ్ఞాపకం చేస్తూ వచ్చాను. వారికి సమాచారం ఇస్తూ వచ్చాను. ఆ కారణం చేతనే మరలా సోషల్ మీడియా ద్వారా, ఈ వీడియో ద్వారా వీక్షకులైనటువంటి మీ ముందుకు వస్తుంటున్నాను. దాని కొరకై సత్యవేద గ్రంథంలో ఒక వాక్యాన్ని చదువుకుందాము. ఆ వాక్యాన్ని ప్రస్తావించే దాని ముందు సత్యవేద గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని చదువుకొని దాని మూలాలు రకరకాల అభిప్రాయం కలిగి ఉన్నారు. ఇలాగున ఎందుకు వచ్చింది, అది క్రైస్తవుల నుండే వచ్చింది అనేటువంటి అభిప్రాయం ఉంది. దాని కొరకై లేఖనంలోనికి వెళ్ళక మునుపు సత్యవేద గ్రంథము లేవియాకాండంలో 18వ అధ్యాయము 22వ వచనములో 23వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. సత్యవేద గ్రంథం లేవియాకాండం ఈ 18వ అధ్యాయము 22, 23 వచనాలు చదువుకున్నాం. స్త్రీ శయనము వలె పురుష శయనము కూడదు, అది హేయము. ఏ జంతువునందును నీ స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలగజేసుకునకూడదు. జంతువు స్త్రీని పొందినట్లు ఆమె దానిని ఎదుట నిలవరాదు, అది విపరీతము అన్నటువంటి వాక్య భాగము జ్ఞాపకం చేస్తుంది. ఈ వాక్యము స్వలింగ సంపర్కమును గురించి, అది కరెక్ట్ కాదు, అలా చేస్తే దానికి శిక్ష ఉంది అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ మాటలు ధ్యానించడానికి ముందు ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవానికి స్తోత్రం. సోషల్ మీడియాలో స్వలింగ సంపర్కం అనేది ఇజ్రాయెల్ జాతి నుంచి వచ్చింది అని కొంతమంది మతోన్మాదులు, ప్రభా నిరాధారమైనటువంటి అభండాలు క్రైస్తవుల మీద ద్వేషం కలిగి ఉండి వేస్తున్నారని, దానికి బైబిల్ దేవుడు సపోర్ట్ చేస్తున్నాడనేటువంటి అభియోగం చేస్తున్నారు. అలాంటి వ్యక్తులకు జ్ఞానోదయం కలిగేటట్లు,
ఇలాంటి అభిప్రాయము సేవకులే కానీ సంఘములో మరి తెలియని వారు ఎవరైనా ఉంటే ఆ సోషల్ మీడియాలో వీక్షించేదే నిజమేనేమో అని వాళ్ళ మనోభావము వారి మనస్సు కలవరపడకుండగా అలాగున ఈ అభియోగము ద్వారా సార్వత్రిక సంఘము మరి అతలాకుతలమైన పరిస్థితి నుండి సత్యాన్ని గ్రహించి ఇది బైబిల్ దేవుడు కానీ ఇజ్రాయెల్ జాతి నుండి కానీ వచ్చినది కాదు అని ఈ వీడియో ద్వారా నిర్ధారణ చేసుకునడానికి సహాయపడండి. అలాంటి మాటలు అంటున్నందువలన మతోన్మాదుల ద్వారా మరి క్రైస్తవాల మనోభావం దెబ్బతీయకుండా వారు ఎవరైతే ఇలాంటి అభియోగాలు చేస్తున్నారో వారి మనోనేత్రాన్ని వెలిగించి సత్యాన్ని గ్రహించేటట్లు సహాయపడమని, ఈ వాక్యాన్ని విశదీకరించడానికి నీ దాసునికి కావాల్సిన జ్ఞానం మీరు అనుగ్రహించండి. వీక్షకులందరికంటే అత్యల్పుడి నీ దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడి మహిం పొందమని వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సోషల్ మీడియాలో వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ఈ వీడియో ద్వారా మరి పార్ట్ 1 పార్ట్ 2 ద్వారా ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలనేది నా అభిప్రాయము. ఇలాంటి అభిప్రాయం కలిగిన వారందరూ సత్యాన్ని గ్రహించాలని, అది క్రైస్తవ జాతి నుండి కానీ బైబిల్ నుండి కానీ వచ్చింది కాదు అని మరి సమాజము అలాగుననే మతోన్మాదులు తెలుసుకునేటట్లు ఈ వీడియో ద్వారా అనేకులు కనువిప్పు కలగాలని దేవుడు నా హృదయం నుంచిన భారాన్ని బట్టి ఈ వీడియో చేయడానికి మేము ముందుకు వస్తుంటున్నాను. ఈ లేవియా కాండముని గురించి క్లుప్త వివరణ కొంత అవసరమని ప్రభు నా హృదయంలో భారం ఇచ్చాడు. ఆ తలంపు మీకు కూడా జ్ఞాపకం చేస్తున్నాను. సత్యవేద గ్రంథమును రచించినటువంటి 40 మంది భక్తులను దేవుడు ప్రేరేపించాడు. వారు వేరువేరు కాలాలలో వేరువేరు వృత్తులకు చెందినవారు. 40 మంది భక్తుల ద్వారా 1600 సంవత్సరాలు దేవుడి గ్రంథాన్ని రాయడానికి ఇష్టపడుతూ వచ్చాడు. మరి లేవియా కాండం అనే ఈ పుస్తకము మోషే ద్వారా రాయబడుతూ వచ్చింది. దేవుడు ప్రేరేపించగా దైవజనుడైన మోషే ఈ లేవియా కాండాన్ని రచిస్తూ వచ్చాడు. మోషే రాశాడు కానీ మోషే హృదయంలో పుట్టిన తలంపులు కాదు, దేవుని చేత ప్రేరేపిస్తే దేవుడు మోషే ద్వారా ఈ మాటలను రాయించాడు. దాని కాలము క్రీస్తు పూర్వము 1405 సంవత్సరం కావచ్చునని ఒక అంచనా ఉంది. 27 అధ్యాయాలు కలిగిన ఈ పుస్తకము 857 వచనాలు రాయబడి ఉన్నాయి. ఈ లేవియా కాండం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, లేక ముఖ్య అంశముగానే పరిశుద్ధతను గురించి సుస్పష్టంగా విశదీకరిస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, మొదటి 17 అధ్యాయములు దేవునికి చేయవలసిన బలియాగమును గురించి విశదీకరిస్తూ ఉంది. మిగతా 10 అధ్యాయములు అంటే 18 అధ్యాయం నుండి 27 అధ్యాయం వరకు ప్రభువుకు మనము దేవునికి మనం కొనటాన్ని చూపిస్తూ వస్తుంది, మనకు తెలియజేస్తుంది. దేవునికి మనల్ని మనం ఎలా ప్రతిష్ఠించుకోవాలి, మన జీవితాన్ని, మన ఆత్మను, మన తనువును దేవుని కొరకే మనం ఎట్లాంటి జీవితం జీవించాలనే విషయాన్ని విశదీకరిస్తూ ఉంది. ఇందులో ధర్మశాస్త్రము అనే మాట దాదాపుగా 56 పర్యాయములు మోషే విధులను విధించినట్టుగా ఈ పుస్తకంలో రాయబడింది. 56 సార్లు రాయబడింది. నేను పరిశుద్ధులు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా ఉండుడి అనే మాట ఈ లేవియా కాండములు 5 పర్యాయములు రాయబడింది. ఇందులో ఆరాధన విషయాలను గురించినటువంటి మాటలు
లేవియా కాండంలో వ్రాయబడి ఉన్నాయి. అంత మాత్రమే కాదు, లేవియా కాండం అనే పుస్తకము 5 రకాల బలులను గురించి మానవాళికి విశదీకరిస్తూ ఉంది. అవి మనం గమనిస్తే, మొదటిది, ఈ 5 రకాల బలులు ఇశ్రాయేలీయుల ప్రజలకు భౌతికంగా వర్తిస్తూ వచ్చాయి. కానీ ఈ 5 రకాల బలుల యొక్క ఉద్దేశము యేసుక్రీస్తు బలి యజ్ఞ పశు యజ్ఞాన్ని గురించి సుస్పష్టము చేస్తుందని మొదటిగా మనందరము గ్రహించాలి. మొదటిది, దహన బలి క్రీస్తు మరణమును చూపిస్తుంది. రెండవది, నైవేద్య బలి క్రీస్తు పరిమళ జీవితమును చూపిస్తుంది. మూడవది, సమాధాన బలి క్రీస్తు చిందించిన ప్రాయశ్చిత్త రక్తమును చూపిస్తుంది. నాలుగవది, పాప పరిహారార్థ బలి క్రీస్తు శిలువ యాగమును చూపిస్తూ ఉంది. చివరిగా 5వదిగా, అపరాధ పరిహారార్థ బలి శిలువ మోసిన క్రీస్తును చూపిస్తుంది. 5 రకాల బలులు ఈ లేవియా కాండము. ఈ 5 రకాల బలులు క్రొత్త నిబంధన కాలములో సంఘ చరిత్రను యేసుక్రీస్తు యొక్క బలియాగము యొక్క అనుభవాలను చూపిస్తుందని ఈ లేవియా కాండము సుస్పష్టము చేస్తూ ఉంది. ఇకపోతే మనం వాక్య భాగం దగ్గరికి వెళ్తే, సత్యవేద గ్రంథం బైబిలు స్వలింగ సంపర్కాన్ని కార్యక్రమం గురించి ఏమాత్రం సపోర్ట్ చేయడం లేదు. బైబిల్ దేవుడు అంగీకరించడు. అది పాపముగా, పాపిష్టి స్వభావముగా చిత్రీకరిస్తూ వచ్చాడు. అలా చేసిన వారందరూ మరణశిక్షకు పాత్రులు అని బైబిల్ సత్యవేద గ్రంథం సుస్పష్టాన్ని తెలియజేస్తుంది. ఆ మాటలను దేవుని వాక్యములో నుండి మనము కొద్ది నిమిషాలు పరిశీలన చేస్తాం. వక్తలు, విఘ్నులు, మతోన్మాదులుగా ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయేల్ జాతి నుండే ఈ స్వలింగ సంపర్కం అనేది వచ్చిందని ఎవరైతే అంటున్నారో, అటు వారిలో కరుణాకర్ సుగుణ ఒకరున్నారని, సోషల్ మీడియాలో ఆ వీడియో ఉందని కొంతమంది సహోదరుల ద్వారా నాకు సమాచారం తెలుస్తూ వచ్చింది. కాబట్టి వారి కోరిక మేరకు ఈ వీడియో చేయడానికి ప్రభు ఇచ్చిన అనుకూలత, ప్రభు నా వృధులించిన భారాన్ని బట్టి ఈ వీడియో చేయడానికి ప్రభు ప్రేరేపణ పడి, సిద్ధపడి మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తుంటున్నాను. లేఖన భాగాలు బైబిల్ ఏం చెప్తుందో, మరి దీనికి సనాతన ధర్మమా లేక ఎక్కడి నుంచి వచ్చింది, దాని మూలాలు ఎవరు, ఎట్లా ప్రారంభమైంది, మనం కొన్ని నిమిషాలు గమనిస్తాము. దేవుని వాక్యంలో మనం చదువుకున్నాం. లేవియా కాండం 18వ అధ్యాయము 22-23 వచనాలలో, ఒక పురుషునితో కానీ, జంతువుతో కానీ, ఒక స్త్రీతో కానీ, లేక జంతువుతో కానీ ఇలాంటి సంయోగము జరగకూడదు, ఇలాంటి సంగమము జరగకూడదని బైబిల్ గ్రంథము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అలా చేసిన వారు పాపిష్టి పనులు, దుష్ట స్వభావము, దానికి శిక్ష ప్రతిఫలముగా మరణమని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. ఈ విషయాలు మనం పరిశీలించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయాలను కనుక మనం గమనించగలిగితే, నాకు తెలిసినంత వరకు ఇది ఉపనిషత్తులలో నుండి మనం పరిశీలించవచ్చును.
సనాతన ధర్మము, వాటి యొక్క ప్రామాణికమైన వాటి యొక్క సాహిత్యము లేక సనాతన ధర్మానికి ప్రాముఖ్యమైనటువంటి సాహిత్య గ్రంథముల నుండే మరి మూలాలు ఉన్నట్టుగా నా అభిప్రాయము. ఎవరైతే బైబిల్ గ్రంథం చెప్తుంది మనుషులు చేస్తూనే అది పాపము, అట్టి వారికి మరణ శిక్ష అని చెప్తుంది. మరి మానవ జాతి విషయం పక్కన పెడదాం. ఉపనిషత్తులలో కనుక మనం గమనిస్తే ప్రజాపతిలో నుండే ఇలాంటి లక్షణాలు ఉన్నాయన్నటువంటి అభిప్రాయము మనకు సనాతన ధర్మం యొక్క ప్రామాణికమైనటువంటి గ్రంథాలు ఉపనిషత్తులలో మనం చూడవచ్చు. ప్రియమైనటువంటి వారలారా, నాకు తెలిసినటువంటి విధానంలో నాకు తెలియని ఇంకా ఎన్నో ఉండొచ్చు. వీక్షిస్తున్న వీక్షకులు, వక్తలు, విఘ్నులైన వారికి నాకంటే ఎక్కువ విషయాలు కూడా తెలిసి ఉండొచ్చు. అయితే ఒకసారి వాటిని మర్చిపోయారేమో. మత్మోన్మాదులుగా పిలువబడుతున్న వారు ఒకసారి గ్రంథాలను పరిశీలించవలసిందిగా ప్రభునామాన్ని బట్టి సహోదరుడిగా మనవి చేస్తున్నాను. మీరు పరిశీలించండి. నా అభిప్రాయం ఏంటంటే, బ్రహ్మగారు తను సృష్టించిన సృష్టిలో భాగమైనటువంటి కుమార్తె ఉంది. ఆ కుమార్తెతో తాను సంయోగము చెందాలని ఆశించినటువంటి స్వభావము మనకు ఉపనిషత్తులలో అర్థమవుతా ఉంది. ఆ కుమార్తె అంటుంది, నేను అతనికి నన్ను పుట్టించాడు, నేను కూతుర్ని, ఆయన నాకు తండ్రి లాంటి వాడు. ఇలాంటి అభిప్రాయం ఎందుకు కలిగి ఉన్నాడు? ఇది ఎంత బుద్ధిహీనత! ఇది మానవ జాతిలో కూడా ఉండదు కదా. మరి ఈయననే ఇలా చేస్తే మానవ జాతి పరిస్థితి ఏంటి అన్నటువంటి అభిప్రాయము ఆమె కలిగి ఉన్నట్లుగా మనకు ఉపనిషత్తులో చూడవచ్చు. కాబట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, బహదూరణ ఉపనిషత్తులో 3వ అధ్యాయములో 4వ బ్రాహ్మణ 3-4 శ్లోకంలో చూస్తే, మరలా జ్ఞాపకం చేస్తున్నాను, బహదూరణ ఉపనిషత్తు 3వ అధ్యాయములో 4వ బ్రాహ్మణ 3-4 శ్లోకాలను మీరు కనుక పరిశీలించగలిగితే, జ్ఞాపకం చేస్తున్నాను, వీలైతే పేజీ నెంబర్ కూడా గుర్తు చేస్తాను. 240వ పేజీలో చూడండి. ఇక్కడ మనం గమనిస్తే బ్రహ్మ కూతురు గోవు రూపానికి మారింది, తన స్థితిని మార్చుకుంది. ఇతని నుండి నన్ను నేను ఎలా కాపాడుకోవాలని బ్రహ్మ కూతురు గోవు రూపాన్ని దాల్చింది. అంతటితో వదిలిపెట్టలేదు ఆయన కూడా ఎద్దు రూపాగా మారుతూ వచ్చాడు. ప్రియులారా, గమనించండి, ఎవరైతే ఇజ్రాయెల్ జాతి నుంచి వచ్చింది ఈ స్వలింగ సంపర్కం అనుకుంటున్నారో, అలాంటి వారి కొరకై దీని మూలాలు ఎక్కడి నుంచి వచ్చినా, ఎలా మారుతూ వచ్చిందో పరిశీలన చేస్తూ ఉంటున్నాం. విఘ్నులు, వక్తలు, భారతదేశంలో, ప్రపంచ దేశాలలో సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్న వారందరూ ఈ మాటలు చెప్తున్నందువల్ల నన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదని, సావధానంతో, సద్భావంతో ఉపనిషత్తులను, గ్రంథాలను పరిశీలించాలని మాత్రమే నేను జ్ఞాపకం చేస్తున్నాను తప్ప
సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి నా సహోదర సహోదరులు భారతీయులని, ప్రపంచ దేశంలో ఉన్న వారిని మనోభావాలు దెబ్బతీయడానికి కాదు అని మొదటిగా మీరు గ్రహించాలి, గమనించాలి. ఆ తర్వాత చూస్తే రెండవ రూపాన్ని కూడా చూద్దాం. రెండవ రూపంలో చూసినట్లయితే ప్రజాపతిగా ఉన్నటువంటి వృషభ రూపమునుగా మారడం ఏంటి? ప్రజాపతిగా ఉన్న తాను వృషభ రూపంగా మారడము, ఎద్దుగా మారి స్త్రీ పురుషునితో సంభోగిస్తే ఎద్దులు ఆవులు పుట్టినవని రాయబడినటువంటి విధానం ఏంటి పరిశీలించాలి. ఇది తప్పుగా ఆలోచన చేయకూడదు, కానీ ఉపనిషత్తులు చక్కగా పరిశీలిస్తే, పఠిస్తే, పారాయణం చేస్తే మనకు అర్థమవుతుంది. రెండవదిగా మనం గమనిస్తే ఆమె బ్రహ్మ కూతురు ఆడగుర్రముగా రూపమెత్తితే బ్రహ్మగారు మగ గుర్రముగా రూపము ఎత్తినవాడిగా ఉన్నాడు. ఇది రెండవదిగా మనం చూస్తాం. తద్వారా మొదటి భాగంలో ఆవులు ఎద్దులు పుట్టడానికి ఆయన ఎద్దుగా వృషభ రూపముగా, ఆమె గోవు రూపం ఎత్తినట్టుగా చూసాం. రెండవది బ్రహ్మ కూతురు ఆడగుర్రముగా, బ్రహ్మ మగ గుర్రముగా రూపమెత్తటం వలన గుర్రాలు పుడుతూ వచ్చాయని అన్నటువంటి విధానము చూడగలిగాం. మూడవదిగా బ్రహ్మకుమార్తె ఆడగాడిద రూపాన్ని ఎత్తితే తప్పించుకోవడానికి బ్రహ్మ మగగాడిద రూపం ఎత్తినట్టుగా వారి ఇరువురు సంయోగం ద్వారా గాడిదలు పుట్టినట్టుగా చరిత్ర గ్రంథాలలో మనం చూడవచ్చు, ఉపనిషత్తులలో. నాలుగవదిగా చూస్తే బ్రహ్మ కూతురు మేకపోతు రూపాన్ని ఎత్తితే బ్రహ్మ మేక రూపాన్ని ఎత్తినటువంటి స్థితి. వారి యొక్క సంయోగం ద్వారా మేకపోతలు జన్మించినట్లుగా వినడానికి ఎంతో ఆశాస్పదముగా ఉన్నప్పటికీ ఉపనిషత్తులలో ఉన్న విషయం ఇది. ఈ నా సొంత కల్పితము కాదు, నా సొంత అభిప్రాయము కాదు. సనాతన ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి భారతదేశపు ప్రపంచ దేశాల్లో ఉన్న సహోదర సహోదరుల మనోభావాన్ని దెబ్బతీయడం కూడా కాదని సవినయముగా మనవి చేసుకుంటున్నాను. పరిశీలించి సత్యాన్ని గ్రహించాలని భారతీయుడిగా, క్రైస్తవ సేవకుడిగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ప్రియమైన వాళ్ళారా, మనం గమనించినట్లయితే ఈ విషయాలను బైబిల్ ఏమాత్రమును స్వలింగ సంపర్కమును గురించి సపోర్టు ఎన్నటికీ చేయదని, బైబిల్ దేవుడు ఎన్నటి కూడా అలాంటి అవాంఛితమైన కార్యక్రమాలకు మరి ఆయనకు ఎంత మాత్రమును అంగీకారము కాదని, అది ఆయనకు బైబిల్ దేవునికి హేయమైనదిగా భావించాడని, ఈ విషయాన్ని తెలియపరచడానికి అతిశయోక్తి కాదని, బైబిల్ దేవుడు పరిశుద్ధుడు, సత్యవేద గ్రంథం పవిత్రమైనటువంటి జీవితాలను తీర్చిదిద్దడానికే ఈ లోకానికి వచ్చినటువంటి సత్యవేద గ్రంథమని, అందుకని ఈ గ్రంథానికి పరిశుద్ధమైన గ్రంథమని పిలువబడుతూ ఉంది. ఇదేదో అశ్లీలమైనటువంటి గ్రంథం కాదని, అలాంటి అభిప్రాయం కలిగిన వారికి మీ అభిప్రాయమును మార్చుకోవాలని భారతదేశపు పౌరుడిగా,
సహోదరుడిగా, సేవకుడిగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఒకవేళ అలా చేస్తే బైబిల్ ఎంత మాత్రం ఒప్పుకోదని సత్యవేద గ్రంథంలో కొన్ని లేఖనాలు జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 23వ అధ్యాయంలో 17వ వచనాన్ని చదువుతున్నాను. ఇశ్రాయేలు కుమార్తెలలో యువతి వేశ్యగా ఉండకూడదు, ఇశ్రాయేలు కుమారులో ఎవడును పురుషోగామిగా ఉండకూడదు అని సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. మరలా చదువుతాను. 23వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 17వ వచనం. ఇశ్రాయేలు కుమార్తెలలో యువతియు వేశ్యగా ఉండకూడదు, ఇశ్రాయేలు కుమారులలో ఎవడును పురుషగామిగా ఉండకూడదు అని సుస్పష్టముగా హెచ్చరిస్తున్నటువంటి ఏకైక గ్రంథమే సత్యవేద గ్రంథం బైబిల్. అంత మాత్రమే కాదు, కొరింథీ పత్రికలో మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో కనుక చూస్తే, మొదటి కొరింథీ పత్రిక 6వ అధ్యాయము 9-10 వచనాలలో ఇలా రాయబడింది. అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరరు అని మీకు తెలియదా? 1 మోసపోకుడి, జారులైనను, 2 విగ్రహారాధికులైనను, 3 వ్యభిచారులైనను, 4 ఆడంగితనము గలవారైనను, 5 పురుష సంయోగులైనను, 6 దొంగలైనను, 7 లోబులైనను, 3 8 త్రాగుబోతులైనను, 9 దూషకులైనను, 10 దోచుకొని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కారు అని సత్యవేద గ్రంథం నిక్కచ్చిగా చెప్తున్నటువంటి మాటలు ఇవి. కాబట్టి 9వ వచనం చివరి లైన్లో ఉంటున్నది, పురుష సంయోగులైనను దేవుని రాజ్యానికి వారసులు కారని వాక్యం చెప్తా ఉంది. మరి ఏ ఆధారం చేసుకొని క్రైస్తవుల దేవుడు ఇజ్రాయెల్ సమాజం నుండే పురుష సంయోగులు వస్తూ వచ్చారు, స్వలింగ సంపర్కం వచ్చిందని ఏది ఆధారం చేసుకొని చెప్తున్నారు? ఇది వారి బుద్ధి హీనతలో పుట్టినటువంటి స్వభావమని ఒక సేవకుడికి మాట చెప్తున్నాను. బుద్ధి కుశలత కలిగి ఉండాలండి, బుద్ధిహీనులుగా ఉండకూడదు. క్రైస్తవ సిద్ధాంతాన్ని తప్పుగా చిత్రీకరించడానికి ఇలాంటి నిరాధారమైన అభండాలు వేయకూడదు. మతోన్మాదులందరికీ యేసుక్రీస్తు నామములో భారతీయుడిగా, సేవకుడిగా ఈ మాటలను ప్రేమపూర్వకంగా మీకు గమనానికి తీసుకొస్తుంటున్నాను. అలాంటి అభియోగాలు మానండి. అది మానవత్వం కాదు. నేను మంచివాడిని చెప్పుకోవడానికి ఎదుటోని చెడ్డవాడిగా చిత్రీకరించకూడదు. మా ధర్మం సరైనదని ఎదుటి వారి ధర్మం మీద అభండాలు వేయకూడదు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, స్వలింగ సంపర్కానికి బైబిల్ ఏమాత్రం ఒప్పుకోదని, బైబిల్ దేవుడు ఒప్పుకోడని, ఇది క్రైస్తవులను బట్టి, ఇజ్రాయెల్ జాతిని బట్టి వచ్చింది కాదని ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధన కాలంలో మరొక వాక్య భాగాన్ని చూస్తాం. రోమపత్రిక అనుకుంటాను, చూడండి. రోమపత్రిక బహుశా మొదటి అధ్యాయము 27-28 వచనాల్లో రాయబడిన మాటలు నేను చదువుతుండగా మీరు వినండి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయుచు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులైరి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియ్యనుండకపోయారు కనుక చేయరాని కార్యములు చేయడానికి చేస్తున్నారని.
ఎక్కడైతే యేసుక్రీస్తుని హృదయంలో చేర్చుకోరో అలాంటి వారు చేసే అవాంఛితమైన కార్యక్రమాలు ఇవని బైబిల్ సుస్పష్టము తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రేమైనటువంటి సహోదరులారా, ఈ వాక్య భాగం 26వ వచనం నుండి రోమపత్రిక 1వ అధ్యాయము 26, 27 కూడా చదువుకుందాం మరొకసారి. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. ప్రేమైన వారలారా, ఇలాంటి లక్షణాలు ఎవరికి ఉంటాయంటే ఈనాడు మనం పరిశీలిస్తే కొన్ని వ్యసనాలకు బానిసలుగా అలవాటు పడిన వారు డ్రగ్స్ కానీ, మద్యపానం కానీ, ధూమపానం కానీ, చెడు కార్యక్రమాలకు అలవాటు పడిన వారు ఇలాంటి కార్యాలు చేస్తారు. ధర్మాన్ని విడిచి అధర్మంగా వారు జీవిస్తారని బైబిల్ దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. సత్యవేద గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంది. 27వ వచనం చూస్తే, అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి పురుషులతో పురుషులు అవాంఛమైనది చేయొచ్చు, తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలం పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతత్తులు అవుతారని జ్ఞాపకం చేస్తుంది. కామతత్తులు అయిరి ఇప్పటికే అది దేశాలు ప్రబలుతూ వస్తుంది. ఇలాంటి స్వభావము బైబిల్ దేవుడు ఎంత మాత్రం ఒప్పుకోడు. సత్యవేద గ్రంథం ఒప్పుకోదు, సార్వత్రిక సంఘం ఒప్పుకోదు. ఒకవేళ ఇలాంటి అభిప్రాయము కలిగి ఉన్నట్లయితే వారు ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్తారని, వారు నిశ్చయంగా మరణశిక్షకు పాత్రులని దేవుని వాక్యంలో చూస్తారా? దేవుని వాక్యం లేవే కారణం చెప్తా ఉంది. 20వ అధ్యాయము 13వ వచనంలో, ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించిన ఎడల వారిద్దరూ ఏయక్రియము చేసిరి గనుక వారికి మరణశిక్ష విధించవలెను. తమ శిక్షకు తామే కారకులంట. తమ శిక్షకు తామే కారణం. అట్టి వారిలో నెమ్మది ఉండదు, శాంతి సమాధానం ఉండదు, కలవరము భయము, ఏదో తాత్కాలికమైన తృప్తి ఉపశమనం మాత్రమే కానీ వారి జీవితంలో నెమ్మది ఉండదండి. భయము, ఆందోళన, కలవరము. అలాంటి జీవితం జీవిస్తున్న వారు ఘోరమైన ప్రమాదంలో ఉన్నారు. వారి మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. వారు దేవుని శిక్షకు పాత్రులు, అగ్నిగుండానికి పాత్రులు. పాపం వల్ల వచ్చే జీవితం మరణమని బైబిల్ చెప్తుంది. ఇది ఘోరమైన పాపముగా బైబిల్ పరిగణిస్తుంది. మరి బైబిల్ దేవుడు ఒప్పుకుంటాడు? క్రైస్తవులు చేస్తున్నారని ఎలాగనో అభియోగం చేస్తున్నారు. ప్రేమైనటువంటి భారతీయులారా, మతోన్మాదులారా, ఇలాంటి అభిప్రాయం మానుకోండి. క్రైస్తవం మీద ద్వేషం కలిగి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఇది ఎంతో మాత్రం వాస్తవం కాదు. బైబిల్ ఎక్కడ కూడా అలాంటి దానికి దేవుడు కానీ వాక్యం కానీ ఒప్పుకోవడం లేదు. క్రైస్తవత్వం కూడా ఒప్పుకోదు. ఒకవేళ అలాంటి లక్షణాలు అంటే వారు అగ్నిగుండానికి పాత్రులని బైబిల్ జ్ఞాపకం చేస్తూ ఉంది. కనుక ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలు మీరు చక్కగా గమనించాలి. బైబిల్ మీద, క్రైస్తవుల మీద అభియోగం చేయడము, అభండాలు వేయడము, నిరాధారమైనటువంటివి మానుకోవడం మంచిదని ఒక భారతీయుడిగా, సహోదరుడిగా ఈ మాటలు మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అది మంచి అభిప్రాయం కాదండి, అది చెడు అభిప్రాయం, అది దుష్ట అభిప్రాయం. అట్లాంటి అభండాలు వేయడం దుర్మార్గత. అలా చేసే వారి మీద దేవుని ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రత తప్పించుకోవడానికి ప్రయత్నం చేయి. బ్రతుకు మార్చుకో, అలవాటు మార్చుకో, అభియోగం చేయడం మానుకో. సత్యవేద గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి సత్యాన్ని తెలుసుకో. ప్రియమైనటువంటి వారులారా, గమనించవలసిన విషయం ఏంటంటే,
అసలు ఇది ప్రారంభం అవడానికి ఎక్కడ ప్రారంభమైంది మొట్టమొదట అంటే ఏన్సెంట్ ఈజిప్టులో ఇది ప్రారంభించబడింది. కాలక్రమేణా దేశ దేశాలకు వ్యాపిస్తూ వచ్చింది. అంతేగాని ఇది బైబిల్ నుండి వచ్చింది, బైబిల్ దేవుడు దానికి సమర్థిస్తున్నాడని కానీ, ఇజ్రాయెల్ జాతి నుంచే వచ్చిందని కానీ తప్పుడు అభిప్రాయం మానుకోవాలని దేవుని పేరట భారతీయుడిగా, సహోదరుడిగా ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నాం. ఆ తర్వాత కొంతకాలానికి నీరో చక్రవర్తి, రోమా ప్రభుత్వములో నీరో చక్రవర్తి ఇద్దరిని వివాహం చేసుకున్నాడు. ఈనాటి వరకు కూడా కొంతమంది ఆర్సీఎంలో ఉన్నటువంటి వ్యక్తులు వివాహాన్ని నిషేధిస్తూ ఉన్నారు. అది చాలా తప్పుడు అభిప్రాయం. కామతత్తులే జీవిస్తున్నారు. దానికంటే కూడా వివాహం చేసుకోవడం ఎంతో ఉత్తమం. క్రైస్తవానికి సంఘంలోనికి ఆర్సీఎంలో ప్రారంభించబడిందని నీరో చక్రవర్తి కాలంలో రోమా ప్రభుత్వంలో నాయకుడు ప్రారంభించాడని, కాబట్టి కొంతమంది ఆర్సీఎం నాయకులు వివాహం కూడా చేసుకోవడం లేదు, అది నిషేధించారని మనకి ఈనాడు దినాలు అర్థమవుతా ఉంది. ఈనాడు చాలామంది యవనస్తులను వివాహాన్ని నిషేధించేవారు కూడా ఉన్నారు. మేము ఇలాగే జీవిస్తామని కామతత్తులై జీవించేవారుగా ఉంటున్నారు. కొంతమంది సేవకులు కూడా అలాంటి స్వభావం ఉంది. దేవుని సంకల్పానికి వ్యతిరేకముగా వివాహాన్ని నిషిద్ధముగా ఎంచుకున్నటువంటి వారు ఉన్నారు. అంటే దేవుని సంకల్పానికి వ్యతిరేకమైనటువంటి ఆలోచన, అది కూడా తప్పు, సరైనది కాదు. అలాంటి ఆలోచన కలిగినటువంటి సేవకులు కానీ, క్రైస్తవంలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ వివాహాన్ని నిషేధించకూడదు. వివాహం అనేది దేవుని సంకల్పమని, దేవుని సంకల్పాన్ని నెరవేర్చి ప్రభుని మహిమపరచాలని, వివాహాన్ని నిషేధిస్తే ప్రభు సంకల్పానికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నారని క్రైస్తవులకైనా, క్రైస్తవ సేవకులకైనా, పాస్టర్స్కైనా, బిషప్కైనా దేవుని సంకల్పానికి మనం వ్యతిరేకంగా జీవించకూడదు. భావితరానికి సరైన మార్గాన్ని మనం విశదీకరించాలి కానీ తప్పుడు మార్గం మరి వారికి నడిపించకూడదని ఒక సేవకుడిగా, భారతీయుడిగా, ఒక సహోదరుడిగా జ్ఞాపకం చేస్తుంటున్నాను. అలాంటి వివాహం నిషిద్ధమైనటువంటి ఆలోచన కలిగిన వారందరూ మీ అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఒక దేవుని సేవకుడిగా, భారతీయుడిగా హెచ్చరిస్తుంటున్నాను. తద్వారానే ఆ దినాలలో ఇలాంటి పురుష సంయోగము సరైనది కాదు అని వ్యతిరేకించినటువంటి కొంతమంది ఉన్నారండి. వారిని ఓసకోతకు వచ్చినటువంటి స్థితి ఆ దినాల్లో రోమా ప్రభుత్వంలో ఉంది. వారు దాదాపుగా కొంతమంది ఉన్నారు. ఒక 5గురిని మీ ముందుకు తీసుకొస్తాను చూడండి. 5గురు ఎవరనగా జస్టిస్ యానర్క్, రెండవదిగా చూస్తే గ్రీనటేషన్ అరిస్టారిల్, మూడవదిగా గమనిస్తే ఆన్స్ఫోర్ట్ మూడో వ్యక్తిగా, నాలుగో వ్యక్తిగా మనం గమనిస్తే బ్రోనాక్సో, నాలుగో వ్యక్తి బ్రోనాక్సో, ఐదో వ్యక్తిగా మనం పరిశీలిస్తే మేలాడ్ అనే ఈ 5గురు వ్యక్తుల్ని స్వలింగ సంపర్కానికి వ్యతిరేకంగా ఉన్నారని రోమా ప్రభుత్వం ఊసకోత కోసినటువంటి స్థితి అండి. ఆ దినాల్లో దాదాపుగా క్రీస్తు శకము
600 సంవత్సరాల వరకు ఈ విషయంలో అనేకులు భయపడి వణుకు పుట్టించారు. కాబట్టి ఎవరు కూడా స్వలింగ సంపర్కము తప్పు అని మాట్లాడడానికి సాహసించలేకపోతూ వచ్చారు. 5గురిని ఊసకోత కోసిన కారణం చేత. ప్రియమైన వారలారా, ఈ కార్యక్రమం సరైంది కాదు. దీనికి బైబిల్ దేవుడు ఒప్పుకోవట్లేదు, బైబిల్ ఒప్పుకోవట్లేదని ఆనాటి సంఘ నాయకులు, అనగా దాదాపు క్రీస్తు శకము 320 లేక 25 ఆ సంవత్సరాలలో ఇది సరైనది కాదు, ఇలాగ సంఘ కార్యక్రమాలు చేయకూడదు అని వారు నిర్ధారణ చేస్తూ వచ్చారు. ప్రియమైనటువంటి వారులారా, కాలక్రమేణా ఈ స్వలింగ సంపర్కం అనే ఈ దౌర్భాగ్యకరమైన జీవితం ఎన్సెంట్ ఈజిప్ట్లో ప్రారంభమై ఆయా రకాలుగా దేశాలకు వ్యాపిస్తూ వచ్చింది. క్రైస్తవులలో పుట్టింది కాదండి, ఇది ఇజ్రాయేలీలలో పుట్టింది కాదు. సత్యాన్ని గ్రహించాలి. ఆ తర్వాత దాదాపుగా 2001 సంవత్సరం నెదర్లాండ్లో, 2005 సంవత్సరం కెనడాలో, 2010 సంవత్సరం ప్రియమైన వారలారా అర్జెంటీనాలో, 2003 సంవత్సరం బెల్జియంలోను, 2009 సంవత్సరం స్వీడన్లోను, 2006 సంవత్సరం సౌత్ ఆఫ్రికాలోను. అంత మాత్రమే కాదు, 2013లో న్యూజిలాండ్లోను, 2014 ఇంగ్లాండ్లోను, 2015లో అమెరికాలోను వ్యాపిస్తూ వచ్చింది. ఇది చిట్ట చివరికి ఆ దరిద్రత మన దేశానికి అంటే భారతదేశానికి కూడా వ్యాపిస్తూ వచ్చింది. ప్రియమైన సహోదర సహోదరులారా, స్వలింగ సంపర్కం అనేటువంటిది ఇలా దేశాలకు వ్యాపిస్తూ వచ్చింది. చివరికి భారతదేశంలో నిష్ఠ గరిష్టలు కలిగిన భారతదేశానికి కూడా ఇది వచ్చేసింది అధికారపూర్వకంగా. కనుక ఇది దైవికమైన క్రమం కాదు. దీనివలన మనుషులకు, మానవ జాతికి ఏమాత్రము స్వేచ్ఛ లేదు, సుఖము లేదు, సంతోషము లేదు. ఇలాంటి అభిప్రాయము మానుకోవాలని బైబిల్ ప్రారంభం నుండే ఖండిస్తూ ఉంది. బైబిల్ దేవుడు ఖండిస్తూ ఉన్నాడు, సంఘము క్రైస్తవత్వం కూడా ఖండిస్తూ ఉంది. కాబట్టి ఇది ఆర్సీమైన మతములో అంగీకరించింది. మతాన్ని తీసుకొచ్చి క్రైస్తవత్వానికి కలపకూడదు. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, ఇది సరైన మార్గం. కనుక ప్రేమైనటువంటి వారలారా, ఇలాంటి స్వభావము కలిగి బైబిల్ మీద అబండాలు వేస్తూ, అభియోగాలు చేస్తూ, నిరాధారమైనటువంటివి కల్పిస్తూ, క్రైస్తవత్వాన్ని మీద ద్వేషము కలిగి ఇలాంటివి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు స్వభావాన్ని మానుకోవాలని ఒక సహోదరుడిగా, భారతీయుడిగా జ్ఞాపకం చేస్తున్నాను ప్రేమపూర్వకంగా. ఇలాంటి అభిప్రాయం కలిగి జీవిస్తున్నట్లయితే సహోదరిని ఘోరమైన ప్రమాదాలు ఉన్నావు, దేవుని ఉగ్రతలో ఉన్నావు, పాపంలో జీవితం మరణం అని చెప్తుంది.
యుగ యుగాలు అగ్నిగుండానికి వెళ్తావు. నువ్వేం చేసినా తప్పించుకోలే శిక్ష. జీవంగల దేవుని చేతిలో పడ్డ భయంకరమని రాయబడింది. ఇటు పాపిష్టి చేష్టలు, ఇటు ధర్మాన్ని మించి అక్రమంగా అధర్మంగా జీవిస్తే దానివల్ల ఉగ్రత ఉంది, నిత్య అగ్నిగుండం ఉందని బైబిల్ చెప్తుంది. అది తప్పించుకోవాలని ఆశ ఉందా? ఈ లోకంలో ఎవరు తప్పించలేరు. నేను ఒకే ఒకరు తప్పించగలరు. ఒకరిని ఆశ్రయించాలా, ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇలాంటి పాపిష్టి చేష్టలతో జీవించి అగ్నిగుండానికి ఆహుతులవబోతున్నటువంటి వ్యక్తులను అగ్నిగుండం తప్పించడానికి ఇటు పాపిష్టి కార్యాలను బట్టి యేసుక్రీస్తు ప్రభు చేతులతో చేసిన తప్పిదాన్ని బట్టి ఆయన చేతుల మేకులు కొట్టబడుతూ వచ్చాయి, కాళ్ళలో మేకులు కొట్టబడుతూ వచ్చాయి, హృదయంలో బల్లెపోటు, తల మీద ముళ్ళ కిరీటము. నేను ఆ పాపముల కొరకు ఎగిన పశుగా బలిగా చేయబడుతూ వచ్చాడు. ఆయన రక్తము మనల్ని విముక్తులు చేస్తుంది, పాప విముక్తుల్ని, అధర్మ కార్యాల నుంచి, పాపిష్ట చేష్టల నుంచి. పాప సహితులుగా ఉన్న మనము యేసు రక్తము పాప రహితులుగా చేస్తూ ఉంది. యమగుండం అగ్ని కూడా తప్పించేదిగా ఉంది. కాబట్టి యేసును ఆశ్రయించాలని, యేసు నామములో విశ్వాసం ఉంచాలని భారతీయుడిగా, సహోదరుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. సేవకుడిగా ప్రేమైన యవనస్తురాలారా, ప్రేమైనటువంటి నా స్నేహితుల సహోదరులారా, మిత్రులారా, యేసు ప్రభు చనిపోయి సమాజంలో తిరిగి లేచినాడు. ఆయన రక్తము చిందిస్తూ వచ్చాడు, చివరి రక్తపట్టంతా. ఆ రక్తదాలని పాపం క్షమించబడుతుంది, నువ్వు పవిత్రుడు అవుతావు. అగ్ని కూడా ఏమో కూడా తప్పించుకొని నిత్య రాజ్యానికి వారసులో కాబోతున్నావు. దానికే మనం పేరు పెట్టుకున్నాం, స్వర్గమని, వైకుంఠమని, కైలాసమని, జిన్నతని, పరలోకమని. ఆ నిత్య రాజ్యంలో ఉండబోతున్నావు. యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు ఇంటి వారు రక్షణ పొందుతారు. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి పవిత్రపరుస్తుంది. నీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగలతో నీ మాటలు విన్న వారిలో కార్యం చేయండి. ఇలాంటి పాపి స్వభావం మానుకోవడం సహాయపడండి. యమగుండమునికి తప్పించబడ్డానికి సహాయం చేయండి. ఇలాంటి అభియోగం చేస్తున్నటువంటి మతోన్మాదులు వారు కూడా మారు మనసు రక్షణ పొందడానికి సహాయపడండి. దుర్జన స్వభావం నుంచి సజ్జనులుగా చేపడానికి కృప చూపించండి. నీ కుమారులుగా, కుమార్తెలుగా మీ రక్తం ద్వారా కడిగి పవిత్రపరిచి నిత్య రాజ్యానికి, స్వర్గమునకు, పరలోకానికి వారసులుగా చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.